ముఖాలన్నమాట స్వామివారికి. అందుకనే ఈ యొక్క శివుడికి అభిషేకం చేసేటప్పుడు మాత్రము శివుడి చుట్టూరా కూర్చుని అభిషేకం చేయొచ్చు. మిగతా దేవతలు ఎవరికి కూడాను ఎదురుకుండా కూర్చుని మాత్రమే మనం అభిషేకం చేయగలం. ఎందుకంటే ముఖం ఎదురుకుండా ఉంటుంది, వెనకాల ముఖం ఉంటుంది కదా, అందుకని వెనక నుంచి చేయలేం. కానీ ఈశ్వరుడికి మాత్రమే లింగాకారం, అన్ని 5 ముఖాలు స్వామివారు. అందుకని ఈశ్వరుడికి మాత్రమే చుట్టూరా అభిషేకం చేసేటువంటి అధికారం ఉంది, మిగతా దేవతలు లేదు. ఇలా 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 కూడాను 5 చొప్పున 25 లింగాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క 167 ప్లస్ 25 లింగాలు కలిపితే 192 లింగాలు పూర్తయితాయి. ఇక్కడికి 7 ఆవరణార్చన పూర్తయ్యాయి. దాని తర్వాత 8వ ఆవరణార్చన వచ్చి షట్తారకులు. షట్తారకులు అంటే 6 లింగాలు అనమాట. ఈ యొక్క షట్తారకులు ఏంటంటే మామూలుగా పంచాక్షరి అంటాం, శివ పంచాక్షరి అంటాం అనమాట. ఆ శివ పంచాక్షరి అంటే ఏంటి? నా మా శివాయ, నమశివాయ అనేటువంటిది శివ పంచాక్షరి అంటాం. దానికి ఓంకారం అనే బీజం కలిస్తే ఓం నా మా శివాయ, ఓం నమ శివాయ, వీటిని షట్తారకులు అంటాం అనమాట. ఈ యొక్క శివుడి గురించి ఎప్పుడు నిత్యం శివ పంచాక్షరి షట్తారకులు జపం చేస్తూనే ఉంటారు అనమాట. వీరు 6, 196 ప్లస్ 6, 192 ప్లస్ 6, 198 లింగాలు ఇక్కడికి పూర్తయింది. ఇక్కడికి 8 ఆవరణార్చన పూర్తయింది. దాని తర్వాత 9వ ఆవరణార్చన వచ్చి ఈ యొక్క మేధా దక్షిణామూర్తి లింగం. ఈ ఏకలింగం అన్నమాట. అచ్చం ఈశ్వర స్వరూపంగా ఈశ్వరుడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా రుద్రాక్షలు ధరించి ఆ యొక్క ఈశ్వర స్వరూపంగా బొట్టు గాని అది మొత్తం ఈశ్వరుడు లాగే ఉంటాడు. ఆయనకి ఇక తేడా ఏంటి ఈశ్వరుడికి ఈయనకి అంటే కూడాను చంద్రబింబం గంగ ఈశ్వరుడికి ఉంటుంది, దక్షిణామూర్తికి ఉండదు. అదే తేడా వారిద్దరిని మనం గుర్తుపట్టాలంటే. అలాంటి ఆ యొక్క మేధా దక్షిణామూర్తి, తద్వారా ఆయన ద్వారా విద్యావంతం. ఏదైనా విద్య గురించి కానీ ఏదైనా సరే మేధా దక్షిణామూర్తి స్మరించడం ద్వారా ఏదైనా విద్య సులభంగా వస్తుందన్నమాట. అది మేధా దక్షిణామూర్తి. ఆయన ఒక లింగం 198 ప్లస్ 1 199. ఇక్కడికి 9 ఆవరణార్చనలు పూర్తి అయినాయి. దీని తర్వాత దశమ అంటే 10వ ఆవరణార్చన. 10వ ఆవరణార్చన వచ్చి ఈశ్వరుడు సగ భాగం అమ్మవారికి ఇచ్చాడనమాట, సగ భాగం తల్లికి ఇచ్చేసాడు అనమాట. అందుకనే ఈశ్వరుడు సగ భాగం తల్లి కాబట్టి మొత్తం అక్కడ 135 లింగాలు తల్లి ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అని నామధేయం. ఆ కింద భాగం మొత్తం అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మొత్తం కూడాను 135 లింగాలు అమ్మవారు. 199 ప్లస్ 135 లింగాలు కలిపితే 334 లింగాలు ఇక్కడికి పూర్తయింది. దీని తర్వాత 11వ ఆవరణార్చన వచ్చి ఈశ్వరుడు. ఇంతమంది అనుజ్ఞ తీసుకుని మనం అందుకనే ముందర శ్లోకం చెప్పుకుని పూజ చేసేటప్పుడు శ్లోకం చెప్తాం. అభీష్టమే హిరణా గర్వత్సర భక్త్యా సమర్పేదం ప్రథమ ఆవరణార్చనం అని చెప్పి ఆ యొక్క దేవుని నమస్కరిస్తాం అనమాట. ఏంటి అయ్యా, ఈ యొక్క ఈశ్వరుణ్ణి ఆరాధన చేద్దామని వచ్చాను, నాకు మీ అనుజ్ఞ ఇస్తే మీ అర్చన చేసుకుని ముందుకు వెళ్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుజ్ఞాన్ దేహిమే శంభో, మీ యొక్క అనుజ్ఞ ఇస్తే నేను ముందుకు వెళ్తాను అని అడిగి వారిని అర్చన చేసి ముందుకు వెళ్తూ ఉంటాను. అలా 10 మంది అర్చన తీసుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తాం. ఆ యొక్క స్వామివారి దగ్గరికి వెళ్తే ఎంత స్వామివారు ఉండేది? 25 లింగాలు మాత్రం. 25 లింగాలు అంటాం, 25 లింగాలు. ఈ యొక్క స్వామివారు 25 334 ప్లస్ 25 359 లింగాలు పూర్తయ్యాయి ఇక్కడికి. అక్కడ ఈశ్వరుడికి ఆరాధన చేసి ఆ యొక్క సమర్పించాం. ఏదైతే ఈ పూజ అంతా చేశామో అది ఎవరిని కలవడానికి? సాక్షాత్ ఆయన కలవడానికి వెళ్ళాం. ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆయన సమర్పించి అర్చన చేశాం. ఇప్పుడు అభిషేకం చేస్తాము అని స్వామివారి నమస్కారం చేసుకుని అక్కడ అభిషేకం చేసి తర్వాత షోడశోపచార పూజ చేసి ముగిస్తాం. ఈ యొక్క మహాలింగార్చన అనే క్రతువు. దీంట్లో 359 లింగాలు అయ్యాయి. దీని తర్వాత ఈ యొక్క శివారాధన మనం చేశామో లేదో ఎలా నమ్మకం? ఇప్పుడు శ్రీశైలం వెళ్ళామనుకోండి, శ్రీశైలం వెళ్ళామనడానికి సాక్ష్యం ఏంటి? సాక్షి గణపతి. అందుకని ముందు సాక్షి గణపతి గణపతి నమస్కారం చేసుకుని ఏ విధంగా అయితే వెళ్తామో ఈ ఆరాధన చేశామనడానికి సాక్ష్యం ఏంటంటే అక్కడ 6 దేవతలు వేస్తారు, పూజా సాధుగుణ్య దేవతలు అంటాం వారిని. ఎవరెవరు? నందీశ్వర, వృషధ్వజ, చిత్ర, చిత్రగుప్త, యమ, బహిశ్చండీశ్వర, ఈ 6 దేవతల్ని వీరిని పూజా సాద్గుణ్య దేవతలు. పూజా సాద్గుణ్యం అంటే అర్థం ఏంటి? పూజ చేసిన తర్వాత అది మనకి చెందేటువంటి ఇదనమాట, దాని సాద్గుణ్యం అనమాట, మనకి చెందుతుంది అని. అది చెందాలంటే ఏంటి? వీరు ఉంటేనే అది చెందడు, మనం చేసినట్టు చెందినట్టు తెలుస్తుంది.
చిత్రగుప్త యమ, అక్కడ లిఖితం చేసేది వాళ్ళే కదా. మనం పాప పుణ్య కర్మలు ఏం చేశామో లిఖించేది వాళ్ళే. కాబట్టి మనం ఏం చేశామనేది వాళ్ళే ఆధారం అనమాట. వారి వస్తారనమాట. ఈ యొక్క విశేషం ఏంటంటే అంతశ్చండీశ్వరుడు, బహిశ్చండీశ్వరుడు అంటాం. ఈ యొక్క క్రతువులో బహిశ్చండీశ్వరుడు వస్తాడు, సహస్రలింగార్చనలో అంతశ్చండీశ్వరుడు వస్తారనమాట. ఈ యొక్క లింగార్చనలో ఈ యొక్క బహిశ్చండీశ్వరుడు వరం ఉంది. బహిశ్చండీశ్వరుడు ఏంటి? పానమట్టం ఉత్తరం వైపుగా వస్తుందంటగా, ఉత్తరం వైపే ఈ యొక్క బహిశ్చండీశ్వరుడు ఉంటారనమాట. ఏంటి? శివ పరివారం మొత్తం అంతా కూడాను శివారాధన చేసిన తర్వాత అందరూ ఆ యొక్క శివ పరివారమే, అందరూ అన్ని వరాలు కోరేసుకుంటారు స్వామివారి దగ్గర. స్వామివారి దగ్గర అన్ని వరాలు కోరుకుంటారు. ఇక బహిశ్చండీశ్వరుడు ఒకటే మిగులుతాడు, చండీశ్వరుడు మిగులుతాడు. చండీశ్వరుడు మిగిలితే శివుడు అంటాడు, నానా చండీశ్వరుడా, అందరూ కూడాను వచ్చారు, నమస్కరించుకున్నారు, అన్ని వరాలు కోరారు, అందరికీ అన్ని ఇచ్చేశాను, ఇక నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ వరము లేదయ్యా అంటాడు. అప్పుడు చండీశ్వరుడు అంటాడు, స్వామి నీకేదైతే సమర్పిస్తాడో భక్తుడు, ద్రవ్యమే కానీ అక్షతలే కానీ పుష్పమే కానీ ఏదైనా సరే నీకు సమర్పించిన తర్వాత అది నిర్మాల్యం అవుతుంది. వన్స్ ఒకసారి పూజ చేసిన తర్వాత ఏమవుతుంది? నిర్మాల్యం అయిపోతుంది. ఏదైతే ఉందో అది నాకు అనుగ్రహింపుము, నాకు వచ్చేటట్టుగా అనుగ్రహింపు అని అంటారనమాట. అందుకని ఉత్తరం వైపు ఆయన ఉంటాడు. మనం చేసేటువంటి ద్రవ్యం మొత్తం కూడా ఆయన దగ్గర నుంచే బయటకు వస్తుంది. తద్వారా మనకి ఆ ప్రసాదం కావాలంటే ఎవరిని అడగాలి? చండీశ్వరుడి దగ్గర నుంచే తీసుకోవాలి. ఏదైనా సరే ఫస్ట్ చండీశ్వరుడి దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత మన దగ్గరికి వస్తుంది అనమాట. అది చండీశ్వరుడికి ఉన్నటువంటి వరం అనమాట. ఇది ఈ యొక్క మహాలింగార్చన అనే క్రతువు. ఎవరెవరు ఏ లింగాలు అన్నది ఈ యొక్క క్రతువు. ఇక్కడ మనం ఆవరణార్చన మొదలు పెడదాం, దాని తర్వాత అభిషేకం ఇవన్నీ కూడా మనం చేస్తాం.